హాయ్ యూస్ గెట్ రెడీ గీతా రెడీ న్యూ లాగ్. ఈరోజు మనము సంకష్టహార చతుర్థి గురించి తెలుసుకుందాం. సంకష్టహార చతుర్థి అంటే మనకున్న కష్టాలు పోగొట్టే చెవితి అని అర్థం. గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చెవితి తిథి. అయితే ఈ చెవితి లేదా చతుర్థి పూజను 2 రకములుగా ఆచరించెదరు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహార చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహార చతుర్థి అని అంటారు. ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చెవితి వస్తుంది. ఈ సంకష్టహార చతుర్థి రోజున ఎవరైనా కష్టాలు, బాధలు, మ్యారేజ్ కాకపోవడము, గొడవలు, చికాకులు, సంతానం లేకపోవడము, చేయని తప్పులకు నిందలు భరిస్తూ ఉన్నవాళ్ళు, ఆర్థిక అభివృద్ధి సరిగా లేని వాళ్ళు, గృహ వసతి లేని వాళ్ళు, పంటలు వేసినా సరిగా రాని వాళ్ళు ఈ సంకష్టహార చతుర్థి వ్రతము చేసుకోవడం వలన ఎన్నో శుభాలు పొందుకుంటారు. ఇప్పుడు మనం సంకష్టహార చతుర్థి వ్రతం చేసుకోవాలో తెలుసుకుందాం. ఈరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసే వేడి వాటర్లో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయాలి. ఎవరైతే సంకష్టహార చవితి వ్రతాన్ని చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు 3 నెలలు కానీ, 5 నెలలు కానీ, 11 నెలలు కానీ లేదా 21 నెలల పాటు ఆచరించాలి. మొదటగా మనము ఎరుపు రంగు క్లాతును తీసుకొని దానిని వినాయకుడి ముందు పెట్టి దానికి పసుపు, కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. మనసులోని కోరికను, సంకల్పాన్ని తలుచుకొని 3 గుప్పెళ్ళు బియ్యాన్ని ఆ క్లాత్లో వేసి తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు వేసుకోవాలి. ఆ తర్వాత 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూటను కట్టాలి. ఆ తర్వాత సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయను లేదా పళ్ళు లేక ప్రసాదము దేవునికి సమర్పించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు లేకపోతే 11 ప్రదక్షిణాలు, వీలైతే 21 ప్రదక్షిణాలు చేయాలి. మీ యొక్క శక్తిని బేస్ చేసుకొని గరిక పూజను కానీ, గణపతి హోమమును కానీ చేయించుకోవచ్చు. సాయంకాలం వరకు పూజ చేసిన గణపతిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తి అయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ రోజుల్లో మనకున్నటువంటి బిజీ షెడ్యూల్స్లో ఈ సంకష్టహార చతుర్థి రోజు ఈ వ్రతం చేసుకోవడానికి వీలు కాలేనటువంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తుంటే మీరు ఈ ఒక్కరోజు 108 సార్లు ఓం గం గణాధిపతయే అని ఆ గణేశుణ్ణి 108 సార్లు స్మరించుకోవడం వలన సంకష్టహార చతుర్థి రోజు మీకున్నటువంటి సంకష్టాలన్నీ పోయి శుభాలు కలుగుతాయనేసి నేను ఎంతో అనుభవంతో చెప్తున్నాను. ఎవరైతే సంకష్టహార చతుర్థి వ్రతం చేయాలి అనుకొని వ్రతం స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈరోజు ఉపవాసం ఉండాలి. పాలు పళ్ళు మాత్రమే తీసుకోవాలి. పగటిపూట అసలు నిద్రపోకూడదు. ఈ రోజున పవిత్రంగా ఉండి పూజ మొదలు పెట్టాలి. ఓం గం గణపతియే నమః మంత్రంతో విఘ్నేశ్వరుడిని ఆహ్వానించాలి. నైవేద్యంగా ఉండ్రాళ్ళు, పాలు, మోదకం వంటి వాటిని సమర్పించుకోవాలి. సంకష్ట చతుర్థి కథ వినడం లేదా చదవడం శుభం కలుగుతుంది. రాత్రి చంద్రుని దర్శించి పూజ ముగించుకోవాలి. ఇలాంటి మరిన్ని విషయముల కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదములు.